మనం ఒక వ్యక్తి గురించి ప్రభా ఇతను చాలా మంచోడు తండ్రి అని నువ్వు చెప్పాల్సిన అవసరంలో నాకు తెలుసు పని చూసుకో అంటాడు ఆయన. నువ్వు ఎవ్వరి గురించి కూడా సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరంలా దేవునికి. మనుషులకు చెప్పు నువ్వు ఈమె ఎంత మంచిది ఈయన ఎంత మంచోడని. దేవునికి నువ్వు ఈమె ఎట్లా ఆమె ఎట్లా అని చెప్పాల్సిన అవసరంలా అందరిని ఎరుగున్నాడు ఆయన. ఎప్పుడు ఎరుగున్నాడో తెలుసా? భూమి పుట్టక ముందు ఎరుగున్నాడు ఆయన. మనం చెప్తుంటే మోకాళ్ళుని ప్రార్థన చేస్తాం కొంతమంది కోసం, ప్రభువా చాలా మంచిది తండ్రి, చాలా మంచోడు నాయన అని మనం ప్రార్థన చేస్తుండే. ఆయన చూస్తూ ఉంటాడు. ఎప్పుడు తెలుసు నీకు పిచ్చిదానా తెగ ఏడుస్తున్నావు? అంత మంచోడా నీకు ఎప్పుడు తెలుసు? ఈ మధ్య తెలుసు. వాడి బతుకంతా అసలు భూమి పుట్టక ముందే నాకు తెలుసు. నాకు వచ్చి చెబుతున్నావు నువ్వు. సరే ఏం చేద్దాం చెప్పు ఇంటా అంటాడు. ఆమె బతుకంతా నాకు భూమి పుట్టక ముందు తెలుసు. దేవుడు మనల్ని ఎరిగి ఉంటాడు అని మర్చిపోవద్దు. మన హృదయాలను, మన ఆలోచనను, మన ప్రవర్తనను దేవుడు కనుగొంటాడు. సౌలును దేవుడు ఉంచేవాడే, కానీ సౌలు అపాత్రుడైపోయాడు. తరచుగా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి దుఃఖాన్ని కలిగించాడు. లేకపోతే సింహాసనం మీద శాశ్వతంగా సౌలుని, సౌలు కొడుకుని, సౌలు మనవణ్ణి, సౌలు ముని మనవణ్ణి అట్లా వరుసగా ఆ వంశాన్నే రప్పించాలనుకున్నాడు. కానీ సౌలు తిరుగుబాటు దెబ్బకి రద్దు చేశాడు. రద్దు చేసి సమూయేలుతో ఏమన్నాడు తెలుసా? నా చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొన్నాను అన్నాడు. చిత్తానుసారమైన మనస్సు గలవాడు ఎవరంటే దావీదు. అసలు దావీదు పుట్టాడా? సమూయేలు సౌలుకి మాట చెప్పినప్పుడు దావీదు పుట్టనే లేదు. ఇంకో 8 ఏళ్లకు పుడతాడు. అంటే యెషయికి మిగిలిన కొడుకులు 3-4 పుట్టే ఉన్నారు. ఇంకా యాకోబు పుట్ల, ఇంకా 8 ఏళ్లకు పుడతాడు. ఆ పుట్టేవాడు ఎవరి కడుపున పుడతాడో, ఏ ఊర్లో పుడతాడో, అతను ఎలాంటి వాడో, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తాడో, దేవుణ్ణి ఎంత హత్తుకుంటాడో, దేవునికి ఎంత భయపడతాడో దేవుడికి తెలుసు. చూశాడు, పుట్టబోయే పిండాలను చూశాడు, పుట్టిన పిండాలను చూశాడు, ఉన్నవాళ్ళని చూశాడు, మొత్తం ఇశ్రాయేలు మొత్తాన్ని. అట్లా చూస్తే ఎవరు కనపడ్డారు? దావీదు కనపడ్డాడు. ఏంటి దావీదు స్పెషల్ అంటే, గొల్యాతు వచ్చి ఆంతుని తిడుతుంటే 40 రోజులు, గొల్యాతు వచ్చి ఫిలిస్తీయుడైన గాతువాడైన గొల్యాతు వచ్చి 40 రోజులు ఇశ్రాయేలు సైన్యాన్ని తిరస్కరించి దేవుణ్ణి దూషిస్తుంటే, దావీదు సొంత అన్నలు 3 ఉన్నారు ఆ సైన్యంలో. ఒక్కడు కూడా రోషంతో పోలా ముందుకి. మళ్ళా దావీదు అన్నలు. కానీ సన్నివేశంలోకి దావీదు ఎంటర్ అయ్యాడు. వాస్తవంగా 3 అన్నలు ఎక్కడున్నారు యుద్ధంలో? 3 అన్నలు ఇంటికాడ ఉన్నారు. కానీ యెషయి ఆ 3 పంపకుండా దావీదుని గొర్రెల దగ్గర నుంచి పిలిపించి దావీదుకి ఆహార వస్తువులు ఇచ్చి దావీదుని పంపిస్తాడు. పోయి అన్నల్ని పలకరించి పరామర్శించి రా నాయనా, యుద్ధం జరిగిందో లేదో ఏ సమాచారం లేదు, ఇప్పటికి చాలా రోజులైంది అని దావీదుని పంపిస్తాడు. ఏం మిగిలిన 3 పంపించవచ్చుగా? నో.